ఆడవాళ్ళలో కొన్ని క్యాన్సర్ మనం చూసాం, రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ కానివ్వండి, పెద్దపేగు క్యాన్సర్ కానివ్వండి, ఓవిరియన్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటికి కొన్ని టెస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మగవాళ్ళలో చూసినట్లయితే మరి ప్రోస్టేట్ క్యాన్సర్ సర్వసాధారణంగా ఉంటుంది. దానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ మనం స్క్రీనింగ్ చేయొచ్చు. సిమ్టమ్స్ లేకుండా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు మనం ముందుగా అనుకున్నట్టుగా ఇప్పుడు మ్యామోగ్రఫీ అండి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. అంటే నాకున్న పెయిన్ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో అర్బన్ ఇండియాలో కూడా మనం చూస్తే 1% కన్నా ఎక్కువ స్క్రీనింగ్ చేయించుకోవటం లేదు. రైట్ రైట్ రైట్. అంటే మనం ఏదో గ్రామీణ ప్రాంతాల్లో యాక్సెస్ లేదు, వాళ్ళు చేయించుకోవట్లేదు ప్రశ్న కాదండి. చదువుకున్న వాళ్ళలో కూడాను 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారంటే మన దాకా రాదనుకుంటారు, సిమ్టమ్స్ లేదు, మాకేం పర్వాలేదులే, మమ్మల్ని తాకదు అనుకుంటారు. సడన్గా ఏమి ఎరగకుండా లంపో లేకుండా ఏదో సిమ్టమ్స్తో వెళ్ళినప్పుడు డయాగ్నోస్ అయితే అప్పుడే స్టేజ్ అడ్వాన్స్గా ఉందని తెలుస్తుంది. దెన్ ఎవ్రీబడి షాక్ అనమాట. సో అయితే మొత్తానికైతే వీటన్నిటికీ స్క్రీనింగ్లు అవైలబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఫిజికల్, అంతే కదా సార్? ఒక వయసు పైబడిన వాళ్ళు ఎందుకైనా మంచిది చేసుకోవడం మంచిది. కరెక్ట్. అంటే ఏజ్ని బట్టి ఉంటుంది రికమెండేషన్స్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి 21 ఇయర్స్ పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ మొదలు పెడతాం. వన్స్ ఎవ్రీ 3 ఇయర్స్ చేస్తే సరిపోతుంది. లేక హెచ్పివి టెస్టింగ్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్టింగ్, అది కూడా వన్స్ ఇన్ 5 ఇయర్స్ చాలు. అలాగే మ్యామోగ్రఫీ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, కొలోనోస్కోపీ అనేటువంటిది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి చేయించుకుంటే 10 ఏళ్ళ దాకా మళ్ళీ చేయించుకోక్కర్లా. అట్లనే ఇప్పుడు పురుషుల్లో మనం పిఎస్ఏ ఇయర్లీ వన్స్ పిఎస్ఏ, అట్లానే మరి కోలన్ క్యాన్సర్ కొలోనోస్కోపీ ఎవ్రీ 10 ఇయర్స్ ఆఫ్టర్ 50 ఇయర్స్, రైట్? సో సిమిలర్లీ ఓరల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేక కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ ద సిమ్టమ్స్, లక్షణాలు వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. రైట్. డెఫినెట్గా వీ విల్ డిస్కస్ ఆన్ వాట్ ఆర్ సిమ్టమ్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. కానీ లక్షణాలు రాకముందే మనం కొన్ని పరీక్షలు చేయించుకుంటే ఖచ్చితంగా ముందశలో కనుగొంటాం.